గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను మూసివేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిత్యం వేలాది మంది పేదల ఆకలి తీరే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొట్టమొదటగా చిత్తూరులో అన్న క్యాంటీన్ పునః ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చేటువంటి సౌకర్యము ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో కలిగినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. చిత్తూరులో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభ కార్యక్రమం అనేది ఈవేళ కొనసాగింది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన, బీజేపీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఈ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మరి మనతో ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం మీరు ఎట్లా చూస్తారు? రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరులో ప్రారంభించడం ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? ముందుగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే అన్నా క్యాంటీన్ అని 14 నుండి 19 వరకు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని 19 నుండి 24లో వైఎస్ఆర్ ప్రభుత్వం దీన్ని తీసేసి పేదవాడి ఆకలి భోజనాన్ని పెట్టడం కూడా ఇష్టం లేని ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వానికి 93% మ్యాండేట్ ఇచ్చారో, మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సంతకం కాదు 5 సంతకాలతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్టమొదటి ఒక మంచి ముఖ్యమంత్రి మంచి పరిపాలన కోసం 5పై సంతకం పెట్టారు. దాంట్లో భాగంగా పేదవాడికి ఆకలి తీర్చే పనిని నేను ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించడానికి ఎమ్మటే సమావేశమై చెప్పగానే మనకున్న లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అలాగే నాయకులందరి సహకారంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. 14వ తారీఖున గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగిందండి. అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడానికి దాదాపుగా 100 రోజుల సమయాన్ని మాకు ఇవ్వడం జరిగింది. కాకపోతే హనరబుల్ ఎమ్మెల్యే గారు ఉండి ఇది మనం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా చిత్తూరు కార్పొరేషన్లో మనం మొదలు పెట్టాలి అనేసి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక 2.5 రోజుల్లోనే దాదాపుగా శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని తిరిగి రూపురేఖలు మార్చేసి ఒక పేదవారు వచ్చేస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో భోజనం చేయడానికి అన్ని హంగులు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్యూరిఫైడ్ వాటర్ని కూడా మేము ఇక్కడ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు హనరబుల్ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అన్నా క్యాంటీన్? 5 ఏళ్ళు మూతపడింది, ఈరోజు తెరుచుకుంది, ఏంటి? అదే అండి, చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉండే తేడా. చంద్రబాబు నాయుడు గారు వస్తానే సంక్షేమము, అభివృద్ధి ఈ రూపంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము. తినే కూడిని లాక్కోవడం జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన పెట్టిన 5 సంతకాల్లో ఒకటైన అన్నా క్యాంటీన్ని ఈరోజు మా చిత్తూరు కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రజలందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది మొత్తానికి రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇంతవరకు పునఃప్రారంభం కానటువంటి పరిస్థితుల్లో చిత్తూరులో మొట్టమొదటిదిగా ఇక్కడ పునఃప్రారంభ అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది కొనసాగించడం పట్ల ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా అనేటువంటి ఒక హర్షం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవైనా ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.